హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ ఫ్రై. అరటికాయ ఫ్రైని ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఆయిల్‌తోనే అలాగే చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి అని కొన్ని టిప్స్‌తో చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ పచ్చి అరటికాయలను నీట్‌గా కడుక్కొని తీసుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోనికి కొన్ని వాటర్‌ని తీసుకొని అందులో ఒక స్పూన్ కల్లుప్పు, పావు స్పూను పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు అరటికాయలకు చివర్లు కట్ చేసుకొని పైన పీల్‌ను పీలర్‌తో నీట్‌గా తీసేసుకోవాలి. పైన పీల్ మొత్తాన్ని తీసేసుకున్న తరువాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చి అరటికాయ ముక్కలన్నింటినీ సాల్ట్ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి ఐరన్ ప్యాన్‌ను పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఈ ఆయిల్‌ని ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఇక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్‌ను కూడా వేసుకొని మరొకసారి గరిటెతో కలుపుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తరువాత ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకున్న అరటికాయ ముక్కలను వాటర్ రాకుండా స్ట్రెయిన్ చేసుకొని ప్యాన్‌లో వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు పోపులో బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోనికి పావు స్పూనులో సగం పసుపు, ఒక పావు స్పూను ఉప్పులను వేసుకొని, ఈ ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని, పైన మూత పెట్టుకొని వేయించుకోవాలి. 3, 4 నిమిషాలకు ఒకసారి మూత తీసి గరిటెతో బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం ప్యాన్‌ను మూతతో పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలా కొంచెం ఏటవాలుగా పెట్టుకోవాలి. అప్పుడే ఈ అరటికాయ ముక్కల్లోని తేమ అలాగే మనం వేసుకున్న కొంచెం నూనెతోనే ఇవి ఇలా చక్కగా వేగుతాయి. ఇదిగోండి చూశారు కదా! ప్యాన్‌లో ఆయిల్ అనేది అస్సలు కనిపించటం లేదు. ఇలా మందపాటి ఐరన్ ప్యాన్‌ని యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం నూనెతోనే చక్కగా అరటికాయ ఫ్రైని ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇక ఈ అరటికాయ ఫ్రైకి కావాల్సిన కారంను రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 5, 6 రెమ్మల వెల్లుల్లి, 1 స్పూను కారము, 2 రెమ్మల కరివేపాకు, పావు స్పూను ఉప్పులను వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా కారం రెడీ చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రైకి ఇలా కారం అప్పటికప్పుడే రెడీ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఇక ఇప్పుడు ఇందులోనికి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్‌ని చివరి వరకు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఇందులోనికి ఒక 2:30 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక నిమిషం వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారంను వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై రెడీ చేసుకోవటానికి టైం కూడా ఎక్కువేమీ పట్టదు. ఒక 10, 12 నిమిషాల్లోనే చాలా తక్కువ ఆయిల్‌తో ఇంత పొడి పొడిగా ఉండే అరటికాయ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి అరటికాయ ఫ్రై రెడీ. ఇక సర్వ్ చేసుకోవటమే లేటు. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా! మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.